స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున మన ప్రీతం నాయకురాలు కోదాడ ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి శ్రీరంగపురం గ్రామానికి వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. అందరూ కూడా గుర్తుంచుకోండి, పగలో పుట్టి పువ్వులో పోయే పార్టీని మీరు నమ్మొద్దు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు ఇక్కడ వార్డు మెంబర్ గా ఉండడం ఏ ఒక్క పింఛన్ కానీ ఒక్క రేషన్ కార్డు కానీ ఇప్పలేదు. ఏంటంటే సాయంత్రానికి సీతాలు ఓపెన్ చేయడం, మొగలను పిలవడం, తాపేయడం, ఆడవాళ్ళ మీద ఉద్యోగం, అదే ఒకటి మన ఆ పార్టీ ఈ పార్టీ జన్మం జరుగుతుంది కానీ ఒక ఎవరికి కార్యక్రమం చేయాల. ఈ డ్రైన్ ఉంది 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఈ డ్రైన్ మొత్తుకుంటారు శ్రీరంగపురం ప్రజలందరూ కూడా. మరి ఆ డ్రైన్ పట్టించుకోలేదు, కౌన్సిలర్ గా ఉన్నాడు, కనీసం ఒక పని చేయలేదు. ఇవాళ వచ్చి ఓట్లు ఆడటానికి మరి మేము ముందుకు వస్తున్నాం. మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి, ఈ డ్రైన్ మనం నేను వచ్చినా కూడా హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారిని తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒక 2 నెలల్లో శంకుస్థాపన చేసి పని మొదలు పెట్టే సమస్య తెలియజేస్తూ సర్వే కూడా మొదలైంది. ఈ కాలంలో కూడా మొత్తం మీ గ్రామంలో ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో, ఎన్ని రోడ్లు ఉన్నాయో అంచెలంచెలుగా ముందు ఏది ప్రదర్శించాలని చెప్పి అవన్నీ కూడా చేసుకుంటూ మీ అందరిని మన్నాలు పొందుతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఇందులో మీకు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మంత్రి గారు ఒకటే చెప్పాడు, ఇందులో మీకు ఎంతమంది కావాలన్నా మీరు లిస్టు తీసుకురండి, నేను సాయం చేస్తాను. ఎందుకంటే గృహ శాఖ మంత్రి కూడా ఆయనే, మరి మన చేతిలో ఉన్నది. తప్పకుండా మీ అందరూ కూడా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, మాయ మాటలు చెప్పినా, ఒకవేళ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో పార్టీలో పోయినా, ఆ పార్టీ ఈ పార్టీలోకి వచ్చినా మీరు ఒకటే గుర్తుంచుకోండి, మనకి ఎమ్మెల్యే గారు అక్కడ మంత్రి గారు, ఈ ఇద్దరిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని మీరు పనిచేసుకుని గ్రామాభివృద్ధికి మీ అందరూ కూడా తోడ్పడి రేపు జరగబోయే ఎన్నికల్లో మరి ఇతర అభ్యర్థులు కూడా కల్పించి